వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. నకిలీ మద్యం వ్యవహారంపై వైసీపీ శ్రేణులు ఆందోళనలు నిర్వహించాయి. నకిలీ మద్యం కుంభకోణంతో కూటమి ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని వైసీపీ శ్రేణులు మండిపడ్డారు. నకిలీ మద్యం తయారీని చంద్రబాబు సర్కార్ కుటీర పరిశ్రమలా మార్చివేసిందని వైసీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ, కడప, అనంతపురం జిల్లాల్లో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోని ఎక్సైజ్ కార్యాలయాల ఎదుట నిరసనలు చేపట్టింది. నకిలీ మద్యం రాకెట్లో ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలనే డిమాండ్తో కార్యకర్తలంతా కూడా ధర్నాలు చేశారు. నకిలీ మద్యంతో ప్రజల ప్రాణాలను బలిపీఠంపై పెట్టడంపై నెట్టింట కూడా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. పోరాటంలో భాగంగా ఈరోజు గాజువాక నియోజకవర్గంలోని గాజువాక సమన్వయకర్త అయినటువంటి దేవాన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ నకిలీ మద్యం మీద పోరాటం అనేది ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో అన్ని ప్లేసుల్లో కూడా మద్యం మీద పోరాటం స్టార్ట్ అయింది. ఎందుకంటే ఈ మద్యం మీద పోరాటం అనేది ఎవరికి తెలియకుండా చాప కింద నీరులాగా జనాల ప్రాణాలను హరిస్తూ ఈరోజు మీకు తెలిసిన విషయం ఏంటంటే ఈ మద్యం మన అధికారంలో మనం పోయిన తర్వాత ఈ సంవత్సరం కాలంలో ఇప్పటి వరకు చనిపోయిన వాళ్ళ సంఖ్య 421 మంది చనిపోయారు. మద్యం దీని కల్తీ మద్యం తాగి జరుగుతున్న పరిస్థితి ఏ విధంగా ఉందో ప్రతి ఒక్కరం చూస్తున్నాం. ఒక రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆడబిడ్డ పుస్తులు తెంపుతూ నారావారు మేము మంచి ప్రభుత్వం అని చెప్పుకొని అందరి జీవితాలు నాశనం చేస్తూ ఇలాగా మద్యం అయితేనేమి ప్రతి ఒక్కటి ఇప్పుడు మద్యం తాగి చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు అలాగే నష్టపోయిన వాళ్ళ పిల్లలను వీళ్ళే ఆదుకొని వాళ్ళ జీవితాంతం వాళ్ళకు అన్ని విధాల సహాయపడాలి. అలాగే ఈ మద్యాన్ని అరికట్టాలి. లేకపోతే వైఎస్ఆర్సీపీ తరఫున రాష్ట్రం మొత్తం మీ ఆఫీసులు అలాగే సీఎంఓ కూడా చుట్టుముడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఇప్పటి వరకు సంక్షేమ పథకాలు అరకొర సంక్షేమ పథకాలే. ఇప్పుడు ఇన్ని ఇబ్బందులు పడుతుంటే ఇప్పుడు మళ్ళీ నకిలీ సారా మామూలుగానే బ్రాండ్ తాగితేనే కల్తీ అయిపోయి జనాలు చనిపోయే రోజుల్లో ఈ రోజు నకిలీ సారా పెట్టారు. ఈ రోజు ఆ సారా తాగి ఇంటి ఒక యజమాని చనిపోతే ఆ కుటుంబం పరిస్థితి ఏంది, ఆ పిల్లల పరిస్థితి ఏంది ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఈ నకిలీ సారా వల్ల మీకున్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఈ ప్రభుత్వంలో ఉన్న కుటుంబం వాళ్ళు కావచ్చు బాగుపడతారు. కానీ కుటుంబం చిన్న భిన్నమై అప్పులు పాలై ఎక్కడికి వెళ్తుందో ఒకసారి ఆలోచన చేయాలని మేము వైఎస్ఆర్ తరపు నుంచి మీ అందరినీ ప్రార్థిస్తున్నాం. ఈ నకిలీ మద్యం కానీ సంక్షేమ పథకాలు కానీ విజయవంతంగా దూసుకు వెళ్లేలా ప్రభుత్వం పనిచేయాలి. కానీ ఇలా ఆడకొర సంక్షేమ పథకాలు ఈ నకిలీ మద్యాల వల్ల ప్రాణాలు తీసే విధంగా ప్రభుత్వం పనిచేయకూడదని